విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఏం కావాలి? మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడితో అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరే ఆవిడ? ఇదిగో ఈ ఆటకి నీ ఇతిరి అవుతా అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే గిట్ట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలేయాలి. మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును, ఈ సొక్క సావుకారిది కదూ? అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు? పెద్ద చెప్పొచ్చోగలే పా. ఏదోలే లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసొస్తా. తొందరగా వచ్చే, అక్కడ అమ్మగారు బట్టలు మాడతాడతా కుకోమక. నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసిన మొఖం మీద పడేసి మడతొట్టేసేయి అంటది. నువ్వు మాడతాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు, తొందరగా వచ్చే. ఎవరు లేరే, ఇప్పుడే 4 సబ్బులు నొక్కెత్త పోరా. ఎవరన్నా చూస్తే సాగుకారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనం అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు, చూడమంటుంటే. సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద ఎందుకేసం అంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు, ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా? ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంత కొల్లేరైపోయినా ఉంది. వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా కుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్ట ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే ఇంకేమో తెప్పించమో. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితేంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ పాయలు బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏంటి తాయత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది?
ఓసిలి అమ్మకం చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నాను. అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు ఏనుగు నలుపా? కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్కా వేసుకుని వస్తే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా? నిన్ను ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేది 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపుదిరా. ఎట్రా? ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా? రే, నోటుకొచ్చోటు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే, నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే అమ్మో. ఒరే ఇరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు, అయ్యగారు, పందిరా కొడక, డబ్బులు కావాలా? ఇదేంటి డబ్బులు కావాలా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా నాటి ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. అమ్మా, అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య అసౌకర్యం బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఎత్తులంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అందుకే మీ ఇద్దరం షాపు నుంచి తీసిన చత పంచల్లా ఉంటాం. అట్టండి అంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా ఏటి? నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది? పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు, నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే, ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏమంటే డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు రేవయ్య, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం, ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా.
ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు? పైగా ఏమి ఎరగనట్టు ఏం తిట్టిస్తావా? అయ్యి బాబు నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగుకుని అనుకుని సితకబాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. లాడేస్తారంటండి. తింటండి బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్కా ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో, పో. ఏమంటే కనపడప్పుడల్లా కొట్టడం బాగోలేదండి. పో, గాడిద. ఏ? ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలండి ఎస్ఐ బాబు గారు. ఆ దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. ఇవాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు, అవునండి. నన్ను నమ్మమంటావు. అవునండి. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్యా. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా? రే పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, ఇంటి పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించాడక నన్ను కనిపించాడక అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది? ఏడి? ఆ? నిన్ను ఏం చేస్తాడో చూడు. అమ్మగారు అమ్మగారు పంపలు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే. బట్టల మూట అక్కడ ఎరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు, నా మొగుడే. కాదమ్మా, నా మొగుడే. కాదు కాదు, నావాడే. కాదు కాదు, నావాడు. కాదు, నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే. అయ్యో. సావుకారని. కాదు, అమ్మో. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నా దూరంగా జరుగు. ఇదిగో, నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను సాక్షి అయ్య బాబాయ్, ఇదండి. నిన్ను- అమ్మ బాబాయ్, నిజం సావుకారు బాబాయ్. చెప్పు. ఇదేనా సావుకారుని? అయ్య బాబాయ్, ఎక్కడ చూడు. మాట్లాడమో నేను నీ ముగుండే. నేను నమ్మను. అయ్యి బాబు. అయితే మన మొదటి రాత్రి ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట మూట చూసి మోసపోయానమ్మా. క్షమించండి అమ్మా. అయ్యో, సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొద్దయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొందా? ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రాం కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్వాన్లిద్దరూ బస్ కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఆపండి, ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నా మన గుడ్డెక్కడ చేత ఏదో సీక్రెట్ లో మొత్తం డబ్బు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా, ఇది నీ వల్ల కాని పని. పైసా కొయ్యాలా? రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపుండొచ్చు. అందుకని
మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభవంటలతో ఎక్కడికక్కడ అడగకూడదా ఎదదా? వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయ్యాల గాని ఒకవేళ ఆవిడ తీరుబట్టలేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచనమాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవి రాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనీషా కొయిరాలా? మనీషా కొయ్యాల అదంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మనరత్న సినిమా లో అందులో ఆ పిల్ల లేదే. ఓరి అదమన్నారా? సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాల కూడా. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. నేను వెళ్ళి మనీషాని తీసుకుని వస్తాను రోయ్. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాడేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు, కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను, రండి. ఇప్పుడే తాజా వార్త, మనీషా కొయ్యాల హిమాలయం టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతికలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు మనలే చూపించండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని వస్తాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ తప్పకుండా అలా సోనెవరైతే అయ్యి బాబాయ్ కాలుతో కిసాడే రాసొచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో? అన్నయ్య ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ గారు కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పేదరాయిలో మేము మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను? తెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా, ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరే, ఇంతసేపు అందయమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా, కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవరా నెగ్గింది? నేనే. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండి ఏలేటట్టు అవుతుంది. గురుగాడు,
మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయినట్టి నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నేను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపండంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏం చేయడం? అమ్మో రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారంటే? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు. అమ్మ నా ఫిగరు. అంటే వీళ్ళంతా మన ఎనవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పొలాన్ని దోచుకుంటారా? అదనే ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టి ఉంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడి ఈ ఎదవని. నిజమా? అవును. ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతాయి. పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి. ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం. అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పుట్టలు అంటితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుతోటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అక్కడే అంటించు. చదవగలడు. కొర్నాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఎలా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు వెళ్ళిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు ఏం తిరగక్కర్లేదు. ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా కెమెరా ఎంత దెబ్బ తినిస్తుంది. పడిపోతున్నావు. ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగిరే వారంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డిపేటంత అయిపోద్దాము. ఏం చేస్తావమ్మా? చేసినోడాలంటే ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాడులే అమ్మా. ఎవడా? మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు. ఆడా ఏంటి? నీకు కూడా 125కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని నీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి? ఇంకా నయ్యం. మా అమ్మాయి ఎలాంటి చేయదు నీ చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు? తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోల్డ్ అంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు. ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సెలవు చెక్కడ మొక్కను కొట్టేస్తాను. పడిపోదా అమ్మ కడుపు జాగ్రత్త. పడిపోదమ్మా. ఓరే రాంపండు,
అయిపోయావురా. ఈ నాయక సౌతికి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారో? ఎక్కడ ఎత్తున్నారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. ఏయ్ చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతిమాలితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్లి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడా గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడా అండి పోచయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళ గారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సత్తను. అవతల నా కళ్ళు ఎయిటింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోలే, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకునే పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపు పుడతా కడుపు పుట్టాడు కదా, చంపేస్తున్నావే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడమ టైపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణ వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటండి, అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈరు మా పాలేరు గారండి. తండ్రి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పట్టరా. ఊరుకోండి, వచ్చేవాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు లేమంటారంటే ఎన్ని బండాలు లేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏమొస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మనసొందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మనసొందులో ఓహో రాసులు మిషన్లు. భలేవారే,
వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమల్లు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు. రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఏయ్, ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. ఏయ్, నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొత్తాది కూడా సంగతి నీకు తెలీదు. యారో, ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది. పడమటన నేషనల్ హైవే, రైటే. ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడి ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ ఎదవకి వెనకమాల ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గారిదా? బావగారు, బావగారు, బావగారు. బా నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి, ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి అథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను. ముందది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి విధానం బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. अल्लाह का कसम आजा गुरुआ ऊपर आजा. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు గెలిచిన నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఒరేయ్, ఆ సచ్చి పని గడిట వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు కదా, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళు ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళు ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే, నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పని చేయి, అబ్బాయిలు దాంకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆడిని చంపి నేను చచ్చిపోతాను. అయ్యో, ఎక్కడ లేడు? ఇట్టెళ్ళు ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళు ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండి వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చి అమ్మయ్యా, చచ్చిపోండు. రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అంటే
నీ బిడ్డ అదేనండి పావండి పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది ఎడిపోయిందో ఏటో. ఏంటి పావా ఆ నూతులో ఉందిరా? అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. డాన్స్ చేసి అలసిపోయావు ఎందా ఏంటది? పితికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా నేను గెస్ట్రా ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా, పింజరి పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపా? నీకెళ్ళి తెలిసిపోయింది. అంకుల్ ఇంకా కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? కట్టించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపి ఎల్లక్కల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి, మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ బొండం ఎవరు తాగదు, బయట పారేద్దాం. చూసారా గారు, అందులో ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు పూర్తి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి కక్కించేయండి బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసి వస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉండిపోయి మీరు కాదు మోపు చేయద్దు, సరిగుడ్డు వేసి తొంగండి. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మంట స్కోర్ చేస్తారా? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గురపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొలుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా, మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకర, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా?
పురుడా మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇదే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లో ఇక్కడనా? ఇలా వచ్చే హరి నారాయణ అది నా కదలక అది నారాయణ. ఏమాత్రం చచ్చిపోతారంటే మతి చూతులు ఎక్కడ కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారండి. దెబ్బ మీద పడిపోగలరు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడు. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం మీద చూస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే నీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా ఆ. నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్కల దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రామ్ పండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ. అందుకే రామ్ పండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండున ఆడికి ఎరికైపోయిందనుకో నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. వదిలిపెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రామ్ పండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చెట దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడు. ఆ కోరమీసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడెవడు? గాడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోపా. అవును పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు కానీ ఇల్లు ఎక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నారు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుక్కు జరగర టుబుక్కుమే. బాబా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే.
ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బావ వాడెవడు? ఈరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. నీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, దా. తప్పదా? అయ్యో. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మధ్య మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. ఊ, దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లుడు నట్టుకుని ఏటా మాటలో ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మా కల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపుణ్ణి బాగా నట్టుకుని ఎంత మాట అన్నా నాన్న. ఏమరా? నువ్వు నా రాంపండు మేనడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. ఆ? నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుకా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కట్టితో ఆ. నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, ఆ. తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చీదాను సత్తకు. ఆ. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మరి కన్ను కొట్టేవాడు కోతిగాడు. ఆ, అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బయట కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. ఆ, 9 మర్డర్లు చేశాడా? ఆ రే నీ దమ్ముంటే బొడ్లో కత్తుంటే మరి రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టేట్టుకో. రా పద. అంతేనా? ఏయ్, ఎక్కడ్రా నువ్వు? ఆ, ఎక్కడ్రా? రా, కనిపించరా? ఆ, అబ్బా! ఆయ్! ఆహాహాహా! పొడి చేశా. ఆ? ఏయ్, అబ్బా అబ్బా. అబ్బో! అబ్బా! అబ్బో! ఆ, ఆ, అయ్యో! ఈ కాలితో తొక్కడాలు లేవు. ఏయ్, ఈ కోర మీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుజలేదు. అబ్బో! అబ్బో! అయ్యో! అబ్బో! ఎరా, నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఆ, ఒరే రాంపండు! ఆ, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. అబ్బో! అమ్మా! చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. ఇడ్లీ రే తిరిగినా పర్లేదు. ఎరగొట్టా. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో కత్తి. సరిగ్గా ఎల్లవని. పిచ్చు! ఇప్పుడు నీ చేతిలో యా! రేయ్, మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటి కాలు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. ఆ, ఏయ్! రేయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. రేయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. ఆయ్! టక్కి టక్కి. ఏయ్! రే వీరదాసు, నిన్ను ఇక క్షమించను.
ఆటో రాజా ఆటో రాజా నిండు నూరేళ్ళు 100 వర్షం 100 సంవత్సరాలు ఆటో రాజా ఆటో రాజా. ఆపండ్రా, చేతుల్లో ఆ దండలేంటి, జిందాబాద్ అన్న కేకలేంట్రా? ఇవాళ పుట్టినరోజు పుట్టినరోజా? రే, నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదు, మీకు ఎప్పుడు తెలిసిందిరా? ఏం లేదన్నా, మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా. అవును, చచ్చిపోయాడు. ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాం. ఈలోగా దానం చేశారు. అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం. అవునన్నా. ఎవ్వరే నువ్వేమన్నా చూసావానా? ఏంట్రా చూసేది? అదేనన్నా, నల్లగా గుండ్రంగా ఉంటది, అది ఎక్కడో పెట్టేనన్నా. రేయ్, ఏం పెట్టావు? ఎక్కడ పెట్టావురా? అది కాదన్నా, ఆ. నేను బ్రాందీ షాప్ కి వెళ్తుంటే ఆ. జేబులో బరువుగా ఉంటదని అది ఎక్కడో పెట్టేనన్నా. ఏంట్రా ఇడు నల్లగంటాడు గుండ్రగంటాడు ఇక్కడ పెట్టినట్టాడు మెంట్లకి రైడ్కి? అన్నా అబ్బా, ఏంట్రా కేకలు? అన్నా, ఆ ఇల్లు మందేనా? మంది కాదు, నాది. ఓహో, అయితే ఇక్కడే పెట్టానన్నా. అబ్బరే, పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా. పావుగంటైందా? ఆ. అయితే పేలిపోద్దన్నా. ఏంట్రా పేలేది? బాంబా? పల్లె కనిపెట్టేసేవన్నా, ఎంత ఉంటదన్నా నాటు బాంబు. బాంబు పెట్టాడు. బాంబు పెడితే చచ్చిపోతావరా? నీ అబ్బా, నువ్వేంట్రా నా ఇంట్లో బాంబు పెట్టావు? ఇది సేఫ్. అమ్మో, పేలుతాయేమో. నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి నాకే బాంబు పెడతావురా? చెప్తారని ఇప్పుడే చెప్తా. అప్ప చాలావే, ఈ ఒక్కటి నా కోసం తిందురు. నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే. డాక్టర్ గారు, ఏమిటమ్మా దొడుగుమాను వచ్చాడు? అయ్యో, మీ కొంప మునిగిపోయిందండి. అసలు ఏంటి, ఏమైంది? నా కొంప మునిగిపోవడం మీ ఏంటి? పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పవు డాక్టర్ గారు. అయ్య బాబాయ్, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనక? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి, రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా, డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా? అవునండి, మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి. మామూలు డాక్టర్ కాదు కదా, అసలు పశువుల డాక్టర్ కూడా అవ్వలేదనే కక్ష కొద్దీ రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు? కొడతాడా? ఒట్టి కొట్టటవేరా, కొరుకుతాడు, గిల్లుతాడు, గీరతాడు. ఓరి భగవంతుడు, నీ మొగుడికి ఎవరు దొరకనట్టు మా ఆయన దొరికాడా? నేనేం చేస్తుండ్రా తండ్రి? దీనికి ఒక్కటే ఉపాయం. ఏంటి? మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేయండి. స్పృహ తప్పగానే నేనొచ్చి మా కారులో తీసుకెళ్లిపోతాను. ఇదేదో బాగానే ఉందండోయ్. మరింకే పిలవండి. ఆగండి ఆగండి, ఇప్పుడు పిలవండి. పేషెంట్, నర్సు పిలు. నర్స్, పేషెంట్ పిలు. డాక్టర్, చాలా అర్జెంట్ కేసు. ఏం బాబు, మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. ఏమండి, బాబుతో వెళ్ళి పాపం వాళ్ళ బామ్మని చూసిరండి. అలాగే ఇంజెక్షన్ రెడీ చేసుకుని వెళ్తా. ఇంతకీ మీ బామ్మ వయసు ఎంత? 70 ఏళ్ళండి. అయ్యో పాపం. ఇదేమిటండి నాకు పొడిచారు ఇంజెక్షన్? ఆయన అంతే బాబు, మహా తెలివిమంతులు. అలాగా? ఏంట్రా ఇటు అంతగా బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి, పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. అలాగే ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీమాకు. అలాగే అన్నయ్య. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, చెప్పన్నయ్యా. ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కనపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే
కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. సరే అన్నయ్య. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాల వాడికం ఆరియో మీరు ఎక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్నయ్య ఇప్పుడే షాప్కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలోంచేనా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఇటుకకు మల్లె పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా? డోర్లు కొండ వెళ్తానా? వీరో ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటాయి? నేను ఇస్తాను గానే. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్ తప్ప. మనీ ఆర్డరా? వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య, మనీ ఆర్డర్ వచ్చింది. నీకు మీ అన్నయ్య కాదు, ఆటో రాజా గాడికి. మరి నాకిస్తారే? ఇక నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య, నీ ముఖం ఒక్కసారి చూపించవా? నమస్కారం. నమస్కారం. భయపడకండి, నాకు పిచ్చి తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అవునమ్మా, మా ఆవిడకు మీరే చెప్పారట కదా, వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని. అవునవును. అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే 116 సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని దేవుడికి మొక్కుకుందట. ఎంత ప్రతిభక్తో. నాలాగే పాపం. మరేనండి, మా ఆవిడను పొర్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి. అలాగే బాబు, దానికేం భాగ్యం. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? అదిగో వస్తోందండి. రామ్మా, రారా. ఆంటీ మీరా? ఏమ్మా, మొదలెడదామా? ఏంటి మొదలెట్టేది? అబ్బాయి నాకంతా చెప్పాళ్లేమ్మా. ఏం చెప్పారు? ఏం చెప్తాను, నీ మొక్కు సంగతే చెప్పాను. పూజారి గారు రండి. దేవుడికి దండం పెట్టుకోమ్మా. పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి. ఇంకా నచ్చినామంటే పడుకో, దేవుడికి దండం పెట్టుకో. ఏమంటే కొంచెం సాయం చేయండి ప్లీజ్. గోవిందా 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 ఇంతే. గోవిందా గోవిందా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. గోవిందా గోవిందా. నన్నేమీ చేయలేవు. గోవిందా గోవిందా. దొరలవే. గోవిందా 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 గోవిందా. ఏంట్రా మీ గోళ? నీ చెల్లెళ్ళు పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. మీ ఇద్దరు లోపల రండి. మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు, నా ముద్దుల బంగారు చెల్లి. ఉండండి, పిలుచుకొస్తా. ఏంట్రా
చేత పెంచాను చెల్లిని, అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా. చూడమ్మా, నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెల్లాంటి దానివే, అందుకని వాణ్ణి చేసుకోమ్మా. రేయ్! మాట్లాడేవంటే మట్లయిపోతావు అంతే. ఎవరు ఏమవుతారో, ఎవరి మెడలో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. మా చెల్లికి తెగ సిగ్గు బావగారు. అమ్మా సౌందర్య, ఇంత జరిగాక కూడా ఏం చూసుకుని నవ్వుకుంటున్నారు? అది కాదు గురు, ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ ముఖానికి ఇంకే ఆడవస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది. అన్నా, ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా? సెకండ్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్. ఆ పిల్ల ఎవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి, నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. వారిని దొరికినట్టే దొరికి జారిపోయిందే. పాపా దొరికిపోయావు. కారు నెంబర్ దొరికింది, నీ అడ్రస్ పట్టేస్తాను. ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే పాపా, నిన్నొకటి